రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కొమరంభీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన హైదరాబాద్ జిల్లా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మొహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఎమ్మెల్యే గణేష్ పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇప్పుడు అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా రోజులు ఆలోచించి గతంలో ఎవరికి 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక రేషన్ కార్డు లేదంటే గవర్నమెంట్లో ఉన్న ఏ పథకం కూడా అందేది కాదు. ఏ పథకం రావాలన్నా కూడా రేషన్ కార్డు ఉందా, మీరు బిలో పావర్టీ లైనా కాదా అనేది చెక్ చేసేవాళ్ళు. ఒక రేషన్ కార్డు తీసి ఆనాడున్న కేసీఆర్ సీఎం గారు ఏం చేశారంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ పథకాలు అందకుండా చూశారు. అలా కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ పథకాలు అందాలని ఒక గొప్ప ఆలోచనతోటి కొత్త రేషన్ కార్డులు, ఆ కొత్త రేషన్ కార్డులే కాదు స్మార్ట్ కార్డు కూడా తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఏ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఏ గవర్నమెంట్ పథకం కూడా మీరు రావాలంటే ఈజియెస్ట్ వేగా మీకు ఒక కార్డు ఉంటే అన్ని పథకాలు అందే విధంగా, ఏ విధంగా అయితే మీకు తెలుసు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే తినలేని పరిస్థితి, సన్న బియ్యం కొనలేని పరిస్థితి ఉండే. మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి కుటుంబానికి ఉన్న వాళ్ళకి 6 కిలోలు ఒక్కొక్కరికి ఇవ్వడం. ఈ రోజు అందరికీ ఆ సన్న బియ్యం రావాలంటే కొత్త రేషన్ కార్డుతో పాటు ఈ కార్డు ఉన్న వాళ్ళందరికీ అందాలని దక్కాలని ఒక ఆలోచనతో కాదు. కాబట్టి మీరు కూడా ఎవరైతే కార్డు మీరు పొందుతున్నారో తీసుకుంటున్నారో వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఎవరని మీరు గమనించాలి. మా ముందున్న మహిళలకు అందరికీ తెలుసు, రోజు మాకు భోజనం పెట్టేది మీరే. కాబట్టి అన్నం ఉడికిందా లేదనేది ఒక పలుకు చూసి చెప్పగలుగుతారు అయినా లేదని. ఈ రోజు మా పథకాలు ప్రతి ఒక్కటి చూస్తే ఒక మీ మొన్న విషయానికి వస్తే కూడా చీరలు ఇచ్చినప్పుడు కూడా గత చీరలు ఎలా ఉండే, ఈ చీరలు ఎలా ఉండే కూడా మీకు తెలుసు. గత పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి కంపేర్ చేసుకొని వాళ్ళు లేనిపోని మాటలు ఎక్కువ చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేసేదే చెప్తారు కాబట్టి చేసేదే ముందే అడ్వాన్స్ గా అమలు ఇస్తారు కాబట్టి గుర్తించుకొని ఎల్లప్పుడు మీ అందరూ దయచేసి అందరు కూర్చోండి. అందరు నెక్స్ట్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మోహన, అనంతలక్ష్మి, సుమలత, సనావేయ,